హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిఖిత వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే బెండకాయతోని రైస్ అండి. బెండకాయతో పిల్లలు ఇష్టంగా తినేటట్టుగా సింపుల్గా చేసుకుందాం. ముందు కడాయి పెట్టి నూనె వేడిన తర్వాత ఆవాలు చిటపటలాడాలండి. తర్వాత జీలకర్ర ఇంకా చిటపట ఆడితే వాటి ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. నెక్స్ట్ కరివేపాకు, మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత పసుపు, రైస్ కలిపినప్పుడు ఎంత సరిపోతుందో దాన్ని బట్టి లిమిట్ అండి చూసుకొని వేసుకోవాలి. తర్వాత బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు వేసి మంచిగా కలుపుకోవాలండి. ఆయిల్లో అనేది మంచిగా ఫ్రై కావాలి. మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి అవి. ఇప్పుడు మూత పెట్టొద్దండి. మూత పెడితే వాటర్ అనేది దాంట్లో పడి క్రిస్పీగా ఉండవు ముక్కలు అనేవి, మెత్తపడిపోయి బంకలాగా వస్తాయి. కాబట్టి మూత పెట్టొద్దు. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం అల్లం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి మొత్తం అది ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, అంటే లిమిట్ పిల్లలకి మనకి చూసుకొని కలుపుకోవాలండి. పిల్లలకైతే కొంచెం తక్కువ, మనకి ఫ్లేవర్ ఎక్కువ అంటే ఎక్కువ కారం కావాలంటే ఇష్టం, ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ధనియా పౌడర్ అండి, ఇది ఓన్లీ ధనియాల పౌడరు. ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. బెండకాయ ముక్కలకు అనేది ఆ పౌడర్ ఫ్లేవర్ అంతా పట్టాలి. తర్వాత ఇది ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఓమా, మిరియాలు కలిపిన ఇది పౌడర్ అండి. ఇది గరం మసాలా అని కూడా అంటారు. ఇది బాగుంటుందండి ఫ్లేవరు. చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటి అంటే ఆ టేస్ట్ ఉంటుంది అన్నమాట. స్మెల్ కూడా బాగా వస్తుందండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్. నేనైతే మా పిల్లల కోసం ఇలాంటి రెసిపీ చేస్తాను. తర్వాత అంతా ఫ్రై అయిన తర్వాత రైస్ అనేది ఇది నైట్ మిగిలిన రైస్తో కూడా చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రైస్తో అయినా ఈ రైస్తో చేసుకోవచ్చు. మనకి లంచ్ బాక్సెస్లో కానీ లేకపోతే అప్పటికప్పుడు తొందరగా ప్రిపేర్ కావాలంటే ఈ రైస్ అయితే బెటర్ అండి. అంటే వేరే వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు ఇష్టం. మా పిల్లలకైతే ఇవైతే ఈ రైస్ అయితే చాలా ఇష్టంగా తింటారు. మొత్తం నీట్గా కలుపుకోవాలి. వైట్ రైస్ అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, చూపిస్తున్నట్టుగా మొత్తం నీట్గా కలుపుకోవాలి.
వైట్ రైస్ అనేది ఎక్కడ కనబడకుండా నీట్గా మంచిగా కలుపుకోవాలండి. కలర్ ఎక్కువ అంటే వేసుకునేటప్పుడే పసుపు అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇష్టం. కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు. దాన్ని బట్టి కలుపుకోవచ్చు. మనం వేసిన బెండకాయల కర్రీ అంటే మిశ్రమం తగ్గట్టు వైట్ రైస్ కలుపుకోవాలండి. మరీ ఎక్కువ కలుపుకున్నా అంత టేస్ట్ ఉండదు. నేను చేసిన దానికి ఈ వైట్ రైస్ సరిపోతుంది. ఒక 5-10 మినిట్స్ కొంచెం రైస్ కూడా వేడయి ఫ్రై లాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ప్లేట్లో పెట్టుకోవడమే. చూడండి బెండకాయ రైస్ మా బాబు తింటున్నాడు చూడండి. సూపర్ అంట, బాగుంది అని చెప్తున్నాడు మా పాప కూడా. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.